నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. సువార్త పత్రికలలో చూసినట్లయితే, ముఖ్యంగా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి అధికారాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకండి? రోగులను స్వస్థపరిచేందుకు, చనిపోయిన వారిని లేపేందుకు, అపవిత్రాత్మలను పట్టిన వారిని అపవిత్రాత్మల నుంచి విడుదల కలిగేటట్టు చేసేందుకు. అయితే మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే, శిష్యులు ఒక వ్యక్తికి పట్టి ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవడం మనం చూస్తున్నాం. గమనించండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు పేతురుని, యాకోబుని, యోహానుని కొండ మీదకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆయన రూపాంతరం పొందుతాడు. అయితే ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఒక జన సమూహం అంతా కూడా చుట్టుకొని ఉండడం, శిష్యులని, శాస్త్రులు శిష్యులతో తర్కిస్తూ ఉండడం గమనిస్తాడు. అప్పుడు ఆయనను చూడగానే ఆ జన సమూహం అంతా పరుగెత్తి ఆయన దగ్గరకు వస్తున్నట్లు చూస్తున్నాం. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏం జరిగింది ఇక్కడ అంటే, వారు చెప్తారు, ఆ జన సమూహంలో ఉన్న ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యొక్క తండ్రి చెప్తాడయ్యా, ఇలా నా కుమారుడు దయ్యము చేత ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని వదలగొట్టాలి అని వాణ్ణి మీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాము, కానీ వాళ్ళు చేయలేకపోయారు అని. అంటే అధికారం ఉపయోగపడలేదా? యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఒక మాట అంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఎంతవరకు నేను మీతో ఉంటాను, ఎంతకాలం వరకు నేను మీతో ఉంటాను, ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను అని. తరువాత ఆయన ఆ వ్యక్తిని బాగు చేస్తాడు, అంటే ఆ దెయ్యమును వదలగొడతాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు ఆయన్ని, మేమెందుకు చేయలేకపోయామయ్యా అన్నప్పుడు ఆయన సమాధానం విన్నారా? ఇటువంటివి ప్రార్థన వలనే కానీ మరి దేని దాన్ని బట్టి కూడా వెళ్ళదు అని. చూడండి, దేవుడు నీ ఎడల నా ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మనందరికీ కూడా అధికారం ఇచ్చి ఉన్నారు. నమ్ముతారా? శిష్యులకు ఏ విధంగా అధికారం ఇచ్చి ఉన్నాడో అదే విధంగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసము తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అధికారాన్ని దయచేసి ఉన్నాడండి. స్వస్థపరిచేందుకు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేందుకు, కృపావరములు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరము ఇవ్వబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది కదా. కృపావరాలని దేవుడు మనకి ఇచ్చున్నాడు. మరి నీ అధికారాన్ని ఉపయోగిస్తున్నావా? శిష్యులు ఒక్కసారి ట్రై చేశారు, దయ్యం విడిచిపెట్టి వెళ్ళలేదు. బహుశా ఇంకొక మారు కూడా ట్రై చేసి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వస్తున్న సమయానికి వాళ్ళు ఎలా ఉన్నారు? శాస్త్రులతో తర్కిస్తున్నారంట. మనలో చాలా మంది కూడా ఈ స్థితిలోనే ఉంటున్నాం. మనకి ఇచ్చిన పని ఒకటి, మనం చేస్తున్న పని మరి ఒకటి. దేవుడు నీకు ఇచ్చిన అధికారముతో ఏం చేయాలి? మనం యుద్ధం చేయాలి. ఎందుకు ఆ యుద్ధము? ఎవరితో మనకి యుద్ధము? దురాత్మ సమూహములతోనూ, లోకాధికారులతోనూ యుద్ధము. పౌలు చెప్తాడు కదా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలను నేను అని. అటువంటి యుద్ధం మనం చేయాలి. కానీ ఎప్పుడైతే మనల్ని ఈ లోకంలో ఉన్న మనుష్యులు వేరే వేరే యుద్ధాలకు ఆహ్వానిస్తూ ఉంటారు, ఈ యుద్ధాన్ని, మనం చేయవలసిన యుద్ధాన్ని పక్కన పెట్టేసి వారితో యుద్ధాన్ని చేసేందుకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు నిన్ను నన్ను వాదించేందుకు పిలవలేదండి. దేవుడు నిన్ను నన్ను సాక్షులుగా ఉండేందుకు పిలిచాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆయన రాజ్యాన్ని కట్టేందుకు పిలిచాడు. నమ్ముతారా? నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించండి. మీకు ఇచ్చిన అధికారమును బట్టి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టండి అని దేవుడు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తామండి? ఏ యుద్ధంలో అయితే మనకి విజయం ఇస్తుందో అటువంటి యుద్ధాలను మనం చెయ్యం. కానీ ఈ లోకంలో ఉన్న మనుష్యులతోటి వ్యర్థమైన యుద్ధంలో మనం పాలు పొందుతూ ఉంటాం.
తమకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మరలా ట్రై చేసి ఉండొచ్చు. వాళ్ళు తమకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆ బిడ్డను స్వస్థపరచకుండా శాస్త్రులు వాళ్ళతో ఏం చేస్తున్నారంట, తర్కిస్తూ ఉన్నారు, డిబేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇటువంటి స్వభావం మన జీవితంలో వస్తుంది అంటే, దేవుడు చెప్పాడు కదా, ప్రార్థన వలన మాత్రమే ఇటువంటివి పోతాయి. అంటే వారికి ప్రార్థనా జీవితము లేదు. నువ్వు దేవునితో ఎంత ఎక్కువగా సమయాన్ని గడుపుతావో, దేవునితో నీ యొక్క బంధం అనేది ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత సహవాసంగా నువ్వు దేవునితో ఉంటావో, అలాంటి విషయాలలో నువ్వు ఎలా ఉంటావు, ఈ లోకంతో దూరంగా ఉంటావు. ఎప్పుడైతే దేవునితో నువ్వు సమయాన్ని గడిపేది తగ్గిపోతూ వస్తుందో, ఈ లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. అనవసరమైన యుద్ధములకి నువ్వు చోటిస్తూ ఉంటావు. చాలామంది క్రైస్తవులు ఈ కాలంలో అయితే ఎలా ఉన్నారంటే అండి, ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద రాయలు వేసేవారిలా ఉన్నారు. అరే వీడు నా మీద రాళ్ళు వేశాడు అని తిరిగి వారితో వాగ్వాదం పెట్టుకుంటూ ప్రూవ్ చేసుకుంటూనే జీవించేస్తూ ఉన్నారు. మనమందరము సహోదరులం కదా, మనమందరం చేసే పని ఒక్కటే కదా, మనందరికీ యజమానుడు ఒక్కడే కదా, మనమందరము ఒక్క యజమానుడికి చెందిన దాసులమే కదా. అందరము కలిసి కట్టుగా ఏకాత్మతో ఆయన రాజ్యాన్ని కట్టేది వదిలేసి ఒకరిని ఒకరం దూషించుకుంటూ ఇలా జీవిస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ నిన్ను దూషిస్తూ ఉన్నారా, నువ్వు దేవుని పని చేస్తున్న దాన్ని బట్టి దేవుడు ఒకటే మీకు చెప్పాలంటున్నాడండి, అనవసరమైన యుద్ధములకు, ఏ యుద్ధంలో అయితే మీకు విజయం అనేది ఉండదో అటువంటి యుద్ధములకు పోకండి. అపవాది మీ సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు. దేవుని యొక్క రాకడ చాలా త్వరలో ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు, నిన్ను చూచేందుకు వచ్చినప్పుడు దేవుని పని చేస్తూ దేవుని పనిలో విజయవంతంగా నువ్వు కనబడతావా, లేకపోతే అనవసరమైన యుద్ధములో నిన్ను నువ్వు ఇరికించుకొని దేవునితో సహవాసము లేకుండా, విజయము లేకుండా యుద్ధాలలో నిలబడతావా? ఒకవేళ ఇప్పటికీ నువ్వు నీ సమయాన్ని వృధాపరుచుకుంటూ ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకపరచుకోండి, దేవుడు వస్తున్న సమయానికి మనము సిద్ధపడి ఉండాలి. దేవుడు మనకి అప్పగించిన పని మనము పూర్తి చేసి విజయాన్ని పొందుకొని, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశానయ్యా అని చెప్పాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. కానీ అనవసరమైన యుద్ధాలకు పిలిచిన ప్రతి యుద్ధంలోనికి మనం వెళ్తూ ఉంటే మన సమయము వ్యర్థమైపోతుందండి. ఇంకెంతకాలం దేవుడు మనకి ఆయుష్ ఇచ్చినాడో తెలియదు. ఒకవేళ ఈ దినమే నీ జీవితంలో ఆఖరి దినమేమో, రేపటి దినమే నీ జీవితంలో ఆఖరి దినమేమో, దేవుని పని పూర్తి చేయకుండానే మరణించాల్సి వస్తుందేమో. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు వస్తున్న సమయానికి సిద్ధపడి ఉండండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక, వింటున్న మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.